నమస్తే. ఇటీవల హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఒక పక్కన నిరుద్యోగులు సంబరపడాలా లేకపోతే బాధపడాలా? ముఖ్యంగా ఒక పక్కన సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఏమో మళ్ళీ మూల్యాంకనం చేయాలి, దాని తర్వాత మూల్యాంకనం సాధ్యపడినట్టయితే ఎగ్జామ్స్ మళ్ళీ పెట్టాలనేది సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు. దాన్ని సవాల్ చేస్తూ మళ్ళీ హైకోర్టులకు వెళ్ళేటువంటి అవకాశం కూడా కనబడతా ఉన్నది. నిన్న టీజీపీఎస్సీ ఒక భేటీలో ఈ సందర్భంగా ఆ సంబంధించిన అంశాన్ని కూడా లేవనెత్తినట్టుగా తెలుస్తా ఉన్నది. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిన్న కేటీఆర్ మాట్లాడుతూ అదొక మా యొక్క విజయం అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సో ఒక పక్కన కోర్టు ఇచ్చినటువంటి తీర్పు కావచ్చు, సో నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, వీటన్నిటి పట్ల ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ విద్యార్థి నిరుద్యోగి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రాజుగౌడ్ మనతో ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. సో నిన్న ఆల్రెడీ కోర్టు సంబంధించినటువంటి ఆ తీర్పును కూడా చూడడం జరిగింది, సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు. సో ఏం చెప్పదలుచుకున్నారు ఈ కోర్టు తీర్పుల పట్ల? మొన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము, మాకు సంతోషకరమైంది. ఇలా కోర్టుల మీద నమ్మకం ఉందంటే మొన్నటి ఇచ్చిన తీర్పే నిదర్శనం. అంటే ఈ టీజీపీఎస్ పనికిరాదని ఒక సందేశం హైకోర్టు గ్రూప్ 1 మొత్తాన్ని రద్దు చేసింది. అంటే ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 29 జీవో తీసుకొని వచ్చి మా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకి అన్యాయం చేసింది. అదేవిధంగా ఇంకో ఆరోపణ, ఒక కోటి ఉమెన్స్ కాలేజీలోనే 71 మంది క్వాలిఫైయర్ అంటే అసలు విచిత్రంగా ఉంది. కొన్ని సెంటర్ల నుంచి ఒక్కరు కూడా క్వాలిఫై కాలేదు. కోటి ఉమెన్స్ కాలేజీలో కేవలం గర్ల్స్ కు పెట్టడం చాలా విచిత్రంగా ఉంది, అమ్మాయిలకే. దాని మీద విచారణ చేస్తే ఆ కోటి ఉమెన్స్ కాలేజ్ సంబంధించిన అధికారులే అమ్మాయిలకే పెట్టాలని అప్లికేషన్ పెట్టుకున్నారని ప్రభుత్వం అంటుంది. అంటే దానికి సంబంధించినటువంటి డేటా ఇంతవరకు సమకూర్చలేదు. నేను కాలేజీకి పోయి వీసీ గారితో మాట్లాడిన కోటి ఉమెన్స్ కాలేజీలో మాట్లాడితే వాళ్ళు ఏమంటారు, తర్జన భర్జన వెనక ముందు చెప్తారు సమాధానం. నాకు అక్కడే అర్థమైంది ఇదంతా ప్లానింగ్ తోనే జరిగింది. కొంతమంది మంత్రివర్గం కలిసి కుమ్మక్కయి వాళ్ళకి సంబంధించినటువంటి చుట్టాలే ఉన్నారో ఇంకా ఎవరో ఉండొచ్చు. ఇంకోటి ప్రధానమైనది, ఈ దేశ చరిత్రలోనే గ్రూప్ 1కి 2 హాల్ టికెట్లు ఇచ్చారు. ఫిలిమ్స్కి ఒక హాల్ టికెట్, మెయిన్స్కి ఒక హాల్ టికెట్. గతంలో ఎప్పుడు నిర్వహించిన గ్రూప్ 1కి ఒకటే హాల్ టికెట్ ఉండేది, వీళ్ళు వచ్చినాక 2 హాల్ టికెట్లు ఇచ్చింది. 719 మంది ఒకే మార్కులు వచ్చినాయి. అది ఎట్లా సాధ్యమవుతుంది? ఇవన్నీ అనుమానాలు వచ్చినాయి. దానికి నిదర్శనంగానే ఇలా మొన్న హైకోర్టు తీర్పిచ్చింది. చెంపచెల్లు అనిపించింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. మళ్ళీ నేను ఇంకా పైకి పోతా అనడానికి మీకు ఏమైనా సిగ్గు అనిపిస్తుందా? మీరు ముఖ్యమంత్రి గారు నిరుద్యోగుల్ని విద్యార్థుల్ని తక్షణమే మీరు తప్పైందని క్షమాపణ అడగండి. ఎందుకు మా మీద ఇంత అణచివేస్తున్నారు మా నిరుద్యోగుల్ని? ఇవాళ మీరు ఇంత ఒక కుమ్మక్కయి ఇంత మా విద్యార్థుల మీద అనుస్తుర్రు. ఆనాడు 2022లో టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది గ్రూప్ 1, వాళ్ళు 2 సార్లు ఫెయిల్ అయింది. ఒకసారి పేపర్లు అమ్ముకున్నారు వాళ్ళు, ఇలా నువ్వు జాబులు అమ్ముకున్నావు. ఇలా బయట ఎక్కడ చూసినా 3 కోట్లకు అమ్ముకున్నది అనేటువంటి టాక్ నడుస్తుంది. ప్రజలు అనుకుంటారు, అందరు రాష్ట్ర వ్యాప్తంగా అనుకుంటారు. ఇవన్నీ మీరు మానుకుంటే బాగుంటుంది. హైకోర్టు తీర్పిచ్చింది, రివాల్యుయేషన్ అన్న రీ ఎగ్జామ్ అని పెట్టాలన్నది. ఇప్పుడు మళ్ళీ ఏమైందంటే రివాల్యుయేషన్ వల్ల మాకు ఏం ఉపయోగం లేదు. దానివల్ల ఏముంటది, మళ్ళీ వాళ్ళు అవకతవకలు జరిగే ఆస్కారం ఉంటుంది అక్కడ. ఎగ్జామ్స్ మళ్ళీ పెట్టాలంట. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఎగ్జామ్ పెడితే బాగుంటది. ఎగ్జామ్ కూడా పాత పద్ధతిలోనే 55 జీవో ప్రకారమే మీరు ఎగ్జామ్ పెట్టాలి. మళ్ళీ 29 జీవో అదే అట్లనే ఉంచి పెడితే మాకు ఏం ఉపయోగం ఉండదు. దానివల్ల ఏం నష్టం జరుగుతుందంటే మా ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి చాలా అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయం జరగకుండా ఉండాలంటే దాన్ని రద్దు చేసిన తర్వాతనే మాకు ఎగ్జామ్ పెడితే మేము సంతోషంగా ఉంటాం. మీకు శిక్ష పడాలి వీళ్ళకి, ప్రభుత్వాలకి. ఇప్పుడు మా నిరుద్యోగుల విద్యార్థులు ఎక్కడన్నా మేము ధర్నాలు చేస్తే మాకు తీసుకుపోయి కేసులు బుక్ చేస్తుర్రు. వీళ్ళు ఇంత తప్పు చేస్తుర్రు, వీళ్ళకి ఏ శిక్ష లేదు. ఆనాడు టిఆర్ఎస్ వాళ్ళకి శిక్ష వేసి ఉంటే వీడు ఈ తప్పు చేసేటోడు కాదు ప్రధానంగా. ఎందుకంటే 2 సార్లు వాళ్ళు తప్పు చేశారు. అంటే వాళ్ళ వెనక ఉన్నటువంటి మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవ్వరికి కూడా అవగాహన లేదు. మాలాంటి నిరుద్యోగులకి, ఒక ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులకి మాకాడ చాలా తెలివితోటి ప్రిపరేషన్లో ప్రిపేర్ అవుతాం. చాటికి మాలాంటి సలహా తీసుకోవాలి. తప్పే ఉన్నాయా? అందరూ రాష్ట్ర ప్రజలమే కదా. ఈ రాష్ట్రంలోని మీకు మీరు ఇంటెలిజెంట్ రిపోర్ట్ తీసుకోవాలి. ఇవన్నీ తప్పులు జరుగుతున్నాయి, వీటిని మానుకొని మీరు బుద్ధి తెచ్చుకొని ఇప్పటి నుంచైనా మీరు ఈ తప్పులు చేయకుంటుంటే బాగుంటుంది. లేకపోతే మీరు రోడ్ల మీద కూడా మిమ్మల్ని తిరగనీయం, అడ్డుకుంటాం.
మేము హెచ్చరిస్తున్నాం. సో ఒక పక్కన గతంలో కూడా 2 సార్లు కూడా పరీక్షలు కూడా రద్దు అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ ఇది నిలువదు కూడా అంటారు. ఇలా కూడా అవకతవకలు జరిగినాయి అనేది తెలుస్తూ ఉన్నది. ఎందుకు ప్రతిసారి కూడా గ్రూప్ పరీక్షలు, గ్రూప్ 1 పరీక్షలు అంటే ఎందుకు లీకేజీలు, ఒక పక్కన రద్దు అవడాలు ఎందుకోసం? ఎందుకు దీంట్లో అసలైనటువంటి లొసుకులు ఈ గ్రూప్ 1 తోటి ప్రభుత్వాలకు ఎందుకు కుమ్మక్కు కావాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని చెప్పేసి అనుకోవచ్చు. ఈ రాష్ట్రంలో గ్రూప్ అనేది ఏంటిదంటే ఈ రాష్ట్రంలోనే చాలా ఉన్నతమైన పదవి గ్రూప్ 1 అంటే. దాంట్లో డిఎస్పీ కావచ్చు, సబ్ కలెక్టర్ కావచ్చు. అంటే ఇంత ఉన్నతమైన పదవికి ఏంటంటే చాలా మంది పోటీ పడతారు. బిందాస్ లైఫ్. ఒక్కసారి గ్రూప్ 1 వచ్చిందంటే ఇక వాళ్ళ లైఫ్ సెటిల్, పిల్లలు చాలా సంతోషంగా ఉంటుంది ఆ కుటుంబం. అలాంటి జాబులను వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ చుట్టాలకి, పక్కాలకి, కొంతమంది ఇక వీళ్ళకి సొంత వీళ్ళకి భజన చేసే బ్యాచ్లకి వీళ్ళు ఏం చేస్తారంటే కొంచెం కుమ్మక్కయ్యారు. మా అనుమానాలు వస్తున్నాయి. మాకు అనుమానాలు ఎందుకు వస్తున్నాయి అంటే అప్పుడు పేపర్ లీక్ అయింది, మీరు విన్న విషయం. టీఆర్ఎస్ వాళ్ళు అంటే వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారు, వీళ్ళకి సొంతంగా ఇవాళ ఉద్యోగాలు అమ్ముకుంటున్నారంటే ప్రధానమైనటువంటి ఆరోపణ జరుగుతుంది బయట. 3 కోట్లకి ఒక ఉద్యోగం అంటే ఈ రాష్ట్రం ఎడిపోతుంది. ఇంత గొప్పగా చెప్పుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఆర్టికల్ 3 ద్వారా ఇలా రాజ్యాంగం ప్రకారం రాష్ట్రం ఏర్పడితే ఆ రాష్ట్రాన్ని మీరు తుంగలో తొక్కుతుర్రు. తుంగలో తొక్కాల్సిన మా విద్యార్థులు, నిరుద్యోగులకి ఏంది మేమేమి అన్యాయం చేసినాం, మమ్మల్ని అణచివేస్తారు, ఇవన్నీ మార్పు చేసుకుంటే బాగుంటుందని మేము హెచ్చరిస్తున్నాం. సో కేటీఆర్ కూడా మాట్లాడిండు. సో మొన్న చాలా మంది నిరుద్యోగ సోదరులంతా కూడా ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళు కూడా కేటీఆర్ దగ్గరికి పోవడం జరిగింది. సో పోతే తప్పేం కాదు. సో కేటీఆర్ దీన్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఒక పక్కన అది బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పోరాటం, మేము చేసినటువంటి ఫైట్ అని చెప్పేసి చెప్పుకున్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? కేటీఆర్ కొంచెం సిగ్గుండాలి. మీరు పోరాటం చేసి వచ్చిందని చెప్పడానికి. మీరున్నప్పుడే 46 జియో తీసుకొచ్చారు, అది పోలీస్ సంబంధించింది. ఆ 46 జియో వల్ల ఎంత నష్టమైందంటున్నా మేము అసలు చెప్పలేనంత బాధ. ఆ 46 జియో వల్ల 127 మార్కులు వచ్చినా కూడా ఉద్యోగం రాలే. ఉమ్మడిలో జిల్లాల వ్యాప్తంగా చూస్తుండే గ్రామీణ ప్రాంతాలకు కానీ వరకు. హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యక్తికి 80 మార్కులు వస్తే ఉద్యోగం వచ్చింది. హైదరాబాద్ ఎవరున్నా ఆంధ్ర సెటిలర్ ఉన్నారు. ఈ ఆంధ్ర సెటిలర్ ఉండడం వల్ల నష్టం మాకే జరుగుతుంది. నువ్వు అది తీసుకొచ్చి నీ అమ్మటి ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, వీపులకు కానీ తెలివి లేకపోతే మాలాంటి వాళ్ళని తీసుకొచ్చి చెప్పాలా కేటీఆర్, నీకు సిగ్గు లేకుండా నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి, డబ్బులు ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నావు. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైతే అవగాహనతోటి మాట్లాడి కొట్లాడేటోళ్ళకి మీరు అవకాశం ఇస్తే దానిపైన నీకు వివరణ ఇస్తాం. ఇవాళ వచ్చి నువ్వు సారంగ నీతులు చెప్తే మీరు నమ్మే పరిస్థితి లేదు. ఇలా కాంగ్రెస్ వాళ్ళది కూడా అదే. వీడో 29 జీవో తీసుకొచ్చి తప్పు చేసిండు, వాడో 46 జీవో తీసుకొచ్చి తప్పు చేసిండు. ఈ రెండింటి వల్ల అన్యాయం అయిపోయేది మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులం, నిరుద్యోగులం. అసలు మా ఏడుపు గోసలు వినపడుతున్నాయి. 5 రూపాయల భోజనం తిరుగుకుంటా మా బతుకులు అశోక్ నగర్, ఉస్మానియా యూనివర్సిటీ, చిక్కడపల్లి లైబ్రరీలోని ఇక్కడ చదువుకుని మా బతుకులు మారాలంటే మా జాబులు మీరు ఎత్తుకొని పోతుర్రు. మీ సొంత ఎజెండాల కోసం, మీ రాజకీయ లబ్ధుల కోసం ఇవన్నీ మార్పులు చేసుకుంటే బాగుంటది అని మా హెచ్చరిక. సో ఇంకొక చివరిగా ఒక పక్కన సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ కి సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు టీజీపీఎస్సీ సిద్ధం అవుతా ఉన్నది. సో దీని పట్ల మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇంకా సిగ్గుండాలి. హైకోర్టే మీకు మొట్టికాయలు కొట్టింది, మీరు చేసిన తప్పని. మళ్ళీ ఇంకా నువ్వు పైకి పోతా అంటున్నా అంటే కొద్దిగా కామన్ సెన్స్ పనిచేస్తుందా? అంటే నీకు అసలు అర్థం కావట్లేదా? నువ్వు గ్రూప్ 1లో ఎన్ని తప్పు చేసినావు అని. 2 హాల్ టికెట్లు చెప్పిన ఇంత ముందే 2 హాల్ టికెట్లు దాన్ని ఒకే సెంటర్ నుంచి 71 మంది క్వాలిఫై కావడం, 719కి ఒకే మార్కులు రావడం. తెలుగు మీడియం అభ్యర్థులకి ఎంత అన్యాయం జరిగిందంటే ఓన్లీ 90% తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగింది ఇందులో. అంటే ఒక 10% తెలుగు మీడియం వాళ్ళు క్వాలిఫై అయితే కతిమ్మ 90% ఇంగ్లీష్ మీడియం వాడు క్వాలిఫై అయ్యాడు. దిద్దే వాడు కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళతో దిద్దిచ్చిండు. వానికి తెలుగు మీడియంలో పేపర్ అర్థం కాక వీళ్ళని అన్యాయం చేసి, అణిచివేసి, గురి చేసి ఇంకా సిగ్గు లేకుండా నువ్వు పైకి పోతున్నావు అంటే రేపు రోడ్ల మీద మీ ప్రభుత్వంలో మంత్రులు కానీ ఎక్కడికక్కడ ముట్టడి చేసే ఆస్కారం ఉంటుంది. అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించే స్థాయికి మా విద్యార్థులు తిరగబడతారు. ఆనాడు 1994లోనే ముఖ్యమంత్రిని రాజీనామా చేపించిన చరిత్ర విద్యార్థి. ఆ రోజు వీరన్న ఆనాడు నువ్వు డెంటల్ కాలేజ్ సంబంధించిన ఇష్యూ ఫీజులు ఇష్ట రాజ్యాంగం అమ్ముకున్నాడు. అయితే అలా రాజీనామా చేసిండు. ఇవాళ ఈయన పరిస్థితి కూడా వారికి దారి తీస్తుందని మేము హెచ్చరిస్తున్నాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి మళ్ళీ ఒకవేళ కనుక ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్కి లేకపోతే సుప్రీంకోర్టు కనుక వెళ్ళినట్టయితే ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిని కూడా ముట్టడించడానికి వెనకాడమన్నటువంటి అభిప్రాయంతో పాటు మరొక పక్కన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి ఒక భావాన్ని రాజుగౌడ్ గారు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.